హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ AVSR Vlogs 149. ఈరోజు అయితే నేను ఎగ్ ఫ్రైడ్ రైస్ చేయబోతున్నాను. దానికి కావాల్సిన పదార్థాలు: ఆనియన్, పచ్చిమిర్చి, కరివేపాకు, కొత్తిమీర, 3 ఎగ్స్, కారము, కొంచెం పసుపు, ఆయిల్, సాల్ట్, ధనియాల పొడి, కొంచెం ఫ్రైడ్ రైస్ మసాలా. రైస్ అయితే ముందుగానే ఉడకపెట్టుకున్నాను. ఇదంతా కొంచెం పొడి పొడిగా చేసి పెట్టుకోవాలి. అంతే ఫ్రెండ్స్. Please subscribe to my mother's channel AVSR Vlogs 149. స్టవ్ వెలిగించుకోవాలి. ముందుగా అయితే త్రీ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ అయితే హీట్ ఎక్కిందండి. సో ఇప్పుడైతే ఆనియన్ వేస్తున్నాను. ఆనియన్, పచ్చిమిర్చి వేసేసుకున్నాము. ఇదంతా ఒకసారి ఫ్రై చేసుకున్నాము. ఇందులో కొంచెం సాల్ట్ యాడ్ చేస్తున్నానండి. సాల్ట్ యాడ్ చేశాక కొంచెం రెడ్డిష్ కలర్ వచ్చేలా ఫ్రై చేసుకోవాలి. అయితే కరివేపాకు కూడా వేసుకున్నాము. మంచిగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మీరు ఈ ఎగ్ ఫ్రైడ్ రైస్ ట్రై చేయండి. ఎలా వచ్చింది నాకు కామెంట్ చేయండి. నేనైతే ఈ యూట్యూబ్ ఛానల్ కొత్తగా స్టార్ట్ చేశానండి. సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. మంచి మంచి వీడియోస్తో నేను మీ ముందుకు వస్తాను. చూస్తూ ఉండండి. AVSR Vlogs 149. ఇప్పుడైతే 1/4 టేబుల్ స్పూన్ పసుపు అయితే వేస్తున్నాను. ఇదంతా ఒకసారి మిక్స్ చేసుకోవాలి. తర్వాతని అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా 1 టేబుల్ స్పూన్ చాలండి. ఇది ఓన్లీ 3 మెంబర్స్ తినేలా చేస్తున్నాను. ఇదంతా వేసాక ఒకసారి అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేలా ఫ్రై చేసుకున్నాము. ఎగ్స్ వేసాక ఒకసారి అయితే ఫ్రై చేసుకున్నాము. ఇందులోని 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, 1 టేబుల్ స్పూన్ కారము, ఆల్రెడీ పచ్చిమిర్చి వేసాను. ఇదైతే కొంచెం కారం ఉంటాయి. సో 1 టేబుల్ స్పూన్ వేసుకుని చాలు. ఇదంతా ఒకసారి ఫ్రై చేసుకోవాలి. ఇది బ్యాచిలర్ కూడా చాలా ఈజీగా చేసుకోవచ్చండి. చాలా త్వరగా అయిపోతుంది. ఒక 2 ఎగ్స్ ఉంటే చాలు. మన ఇంట్లో ఎట్లా ఆనియన్, పచ్చిమిర్చి ఉంటాయి కదా. సో ఎగ్స్ ఉంటే చాలు. ఫాస్ట్గా ఏం చేయాలి అనేసి వంట అర్థం కాదు కదా. ఆ టైంలో కూడా జస్ట్ చేసేసుకొని తినేయచ్చండి వేడివేడిగా. ఇదంతా అయితే ఫ్రై అయిపోయింది. ఇప్పుడైతే రైస్ వేస్తున్నాను. ముందుగానే ఉడికించుకొని పక్కన పెట్టుకొని పొడి చేసి పెట్టుకోవాలండి. ఇప్పుడైతే ఇదంతా ఒకసారి ఫ్రై చేసుకున్నాము. హై ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసుకోండి. సాసులు కూడా వేసుకోవచ్చండి. టమోటా సాస్, వెనిగర్, చిల్లీ సాస్ అవంతా కూడా. బట్ అప్పటికప్పుడు అయితే ఓకేను. ఇది బాక్స్లు కదా పిల్లల కోసం అనేసి. సో నేను యాడ్ చేయట్లేదు. అది స్మెల్ వస్తుందేమో అనేసి నాకు భయము. సో నేను యాడ్ చేయలేదండి. ఈరోజు నేను ముందుకు రాకుండా ఉండడానికి కారణం ఏంటంటే నాకు కెమెరా ముందుకు రావడము కొంచెం షైగా ఉంటుందండి. సో అందుకోసం అనేసి ఏమనుకుంటారో ఏమో అనేసి నేను ఈ రోజులు రాలేదండి. కానీ యూట్యూబ్లో ఎట్లా ఇంప్రూవ్ కావాలి, ఎట్లా అయితే సబ్స్క్రైబర్స్ మనకు వస్తారు అనేసి కొత్తగా చూస్తున్నాను. సో వాళ్ళైతే చెప్తున్నారు, మీరు డైరెక్ట్ ఓన్లీ ఫేస్ కనపడకుండా వీడియోస్ అయితే తీయద్దు. ఫేస్ కనపడతా మీకు ఆడియన్స్ నచ్చేలా మీ వంటలు కానీ వ్లాగ్స్ కానీ చేసి చూపించండి. అప్పుడే వాళ్ళకి లైక్ చేస్తారు బాగా. అందుకోసం అనేసి ఇట్లా
మీ ముందుకు వచ్చానండి. అయితే రెడీ అయిపోయింది. కొంచెం సాల్ట్ అయితే తక్కువ ఉంది, నేను అన్నంలో వేసాను బట్ సరిపోలేదండి. చూసుకొని యాడ్ చేసుకోండి మీరు కూడా. అయితే లాస్ట్లో కొంచెం కొత్తిమీర వేసుకొని అయితే ఫ్రై చేసుకున్నట్లయితే ఎగ్ ఫ్రైడ్ రైస్ అయితే రెడీ అయిపోయిందండి. అంటే ఎంతో టేస్టీగా ఉండే ఎగ్ ఫ్రైడ్ రైస్ అయితే రెడీ అయిపోయింది. మీరు ట్రై చేయండి, ఎలా వచ్చింది ఏమి అనేది నాకు కామెంట్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఈ అబ్బాయి అయితే మా చిన్నబ్బాయి అండి. టేస్ట్ ఎలా ఉందో అనేసి చూడడానికి వచ్చాడు. చాలా టేస్టీగా ఉందంట. ఎలా ఉంది శ్రీ? భలే ఉందమ్మా.